చెక్ హలో చెక్ అది కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా నువ్వు గొప్ప దేవుడవైన మమ్మల్ని ప్రేమించిన ప్రేమమూర్తివి నైనా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా దేవుని సేవకుల మధ్య దున్నని బీడు భూములు దున్నుతున్నటువంటి నీ ప్రేబిడలతో కలిసి ఈ ఉదయకాలమున నీ వాక్యం ఎదుటికి రావడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యము ప్రభావం కలిగినది. మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. చాలు, ఒక 10-15 నిమిషాలు మనము ఆరాధనకు వెళ్తాం. అంతకుముందు క్రిస్మస్ సీజన్లో ప్రభువును ఆరాధించినటువంటి ఒక అన్యులను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ గమనిస్తే జ్ఞానులు దేవుణ్ణి పూజించిరి అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే దే వర్షిప్డ్ హిమ్, ఆయన ఆరాధించిరి. ఈ జ్ఞానులు ఎలాంటి వారంటే కేవలం జ్ఞానం కలిగిన వారు మాత్రమే కాదు, కేవలము దర్శించేవారు మాత్రమే కాదు, కేవలము ఏదో పరిశోధన చేసేటువంటి వారు మాత్రమే కాదు. ఈ జ్ఞానులు ఎలాంటి వారంట? ఆరాధించినటువంటి వారు లేదా పూజించినటువంటి వారు. దేవుని బిడ్డలారా, నానా విధాలుగా దేవుడు మాట్లాడతాడు కదా. ఇప్పుడు వీళ్ళు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, దేవుని బిడ్డలు కాదు, దేవుని సేవకులు కూడా కాదు. కానీ వీళ్ళు ఆరాధించిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించాడండి. దేవుని బిడ్డలారా, మన ఆరాధనను గుర్తించాల్సింది ఎవరంటే ప్రభు. సో వీళ్ళు ఆరాధనను దేవుడు గుర్తించి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తికుని ద్వారా రాయించాడు. వాళ్ళు ఎలా ఆరాధించారు? 3 విషయాలు క్లుప్తంగా చెప్పి ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. చూడండి, మొదటిగా తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, హేరోదు రాజును చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు, లేకపోతే ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో ఆ ఇంటిని చూశారు. అప్పటికి యేసు ప్రభు పశువుల తొట్టి అంటారు కదా, మామూలుగా బైబిల్లో మనకు పశువుల తొట్టి అని కనపడదు, తొట్టిలో పరుండబెట్టి అని ఉంటుంది. సో యేసు ప్రభు ఉండేటువంటి ఇంటిని చూశారు, ఇశ్రాయేలు దేశాన్ని చూశారు. ఎక్కడ వాళ్ళు పూజించలేదు. నక్షత్రాన్ని పూజించారా? లేదు. హేరోదును పూజించారా? లేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది ఆ శిశువును చూచి. అంటే ఆరాధనలో ఉండాల్సింది ఏంటి తెలుసా? కొన్ని క్యాన్సల్ కావాలి. ఏంటి అంటే మన యొక్క దృష్టి ప్రభుపై నుంచి మరలించేవన్నీ క్యాన్సల్ అయిపోయి దేవునిపైనే మన దృష్టి ఉండాలండి. దేవుని సేవకులకు చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకు? మీకు తెలుసు ఎందుకు అనేటువంటిది. కాబట్టి నేను నా పాయింట్సే చెప్తాను, ఆ థాట్స్ మీకు నేను వదిలేస్తాను. దేవుని బిడ్డలారా, వారు ఆ శిశువును చూచి, బైబిల్లో వ్రాయబడింది, మరియను చూశారు, యోసేపును చూశారు, ఆ స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీని చూశారు, కానీ నీతిమంతుడైన యోసేపును చూశారు. కానీ వాళ్ళు పూజించింది మాత్రము యేసు ప్రభును. అంటే మన జీవితాల్లో ఈ దినాల్లో కనబడేటువంటిది ఏంటి తెలుసా? ఆరాధన అంటే పాట, ఆరాధన అంటే మ్యూజిక్, ఆరాధన అంటే ఒక లైటింగ్, అంటే ప్రభువు తగ్గిపోయాడు, మిగతావన్నీ ఎక్కువైపోయాయి.
సో ఆరాధనలో మొట్టమొదటిగా ఇక్కడ వీళ్ళు మనకు నేర్పించేది ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకంలో ఉన్నటువంటి కెరూబులు ఉన్నారు, పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమనంతా చూస్తున్నాడు, కానీ ఒకటి వింటున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే పరలోకంలోనైనా భూలోకంలోనైనా దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఏంటి తెలుసా? అన్ని ప్రక్కకి వెళ్ళిపోవాలి. ఆరాధనలో ప్రభువు మాత్రమే మన కేంద్రంగా మారాలి. అంటే వీ హ్యావ్ టు క్యాన్సల్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు కూడా దీన్ని ఒక్కానిస్తాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా యెరూషలేము గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు ప్రవక్తల గురించి మాట్లాడుతుంటున్నావు, ఆరాధన స్థలాన్ని గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను కోరేది ఒకటే, ఆత్మతోనూ సత్యముతోనూ మీరు నన్ను ఆరాధించాలి. అంటే ప్లేస్ కాదు, పర్సన్స్ కాదు, ప్రభువు మాత్రమే ప్రాముఖ్యంగా ఉండాలి. సో ఈ జ్ఞానులు మనకు నేర్పించే మొదటి సందేశం ఏంటంటే, దే హ్యావ్ డిలీటెడ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్. వాళ్ళ చుట్టూ ఉండేటువంటి అనేకమైనటువంటి వివిధ ఆకర్షణలు అన్నిటిని ప్రక్కన పెట్టేశారు. నక్షత్రాన్ని చూసి వాళ్ళు పూజించారా, ఆరాధించారా? లేదు. వాళ్ళు నడిపించిన నక్షత్రాన్ని వాళ్ళు పూజించలేదు. లేదా వాళ్ళు చూసిన హేరోదు రాజప్రసాదాన్ని చూచి దే ఆర్ నాట్ మెస్మరైజ్డ్, వాళ్ళు ఆశ్చర్యచకితులేం కాలేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభును చూచి వాళ్ళు పూజించారు, ఆరాధించారు. అంటే మనము ఆరాధించినప్పుడు మన మైండ్లో లేకపోతే మన దృష్టిలో మన యొక్క ఆరాధనలో ప్రభువు తప్ప ఇంకొక్కరు ఉండడానికి వీల్లేదు. ట్రూ వర్షిప్ ఈజ్ అన్డివైడెడ్ అటెన్షన్ అంటాను నేను. నిజమైనటువంటి ఆరాధన కేవలం ప్రభువు పైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డివైడెడ్. అంటే నా దృష్టి ఇంకొక దానిపైన, నా ఆలోచన ఇంకొక దానిపైన వెళ్ళడానికి లేదు. నెంబర్ 1, వీళ్ళు శిశువును చూచి, దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ జీసస్. ఈరోజు మన ఆరాధనలో ఇక కొద్దిసేపు మనం ఆరాధన చేయబోతున్నాం. ఆరాధనలో మన తలంపులు, మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్, లేకపోతే మన షెడ్యూల్స్, లేకపోతే మన అవసరతలు అన్నీ ప్రక్కన పెడదాం. ఒకటి ప్రభు వైపు మనం చూద్దాం. దేవుని మాత్రమే మనం ఆరాధిస్తాం. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఓకే, 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, చూచినటువంటి వారు మాత్రమే కాదు, సాగిలపడ్డారు. సాగిలపడటం అనేటువంటిది ఇది చాలా పురాతనమైనది బైబిల్లో. మీరు గమనిస్తే దేవుడు అబ్రహామునకు కనపడినప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడు. అబ్రహాము దేవుని దగ్గర సాగిలపడ్డాడు. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ మెథడ్. సాగిలపడడం అనేటువంటిది వీళ్ళేదో కొత్తగా కనుక్కున్నట్టు ఏం కాదు. అబ్రహాము సాగిలపడ్డాడు. అది పురాతనమైందే కాదు, కానీ అది పరలోకంలో కూడా మనం గమనిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ కూడా సాగిలపడ్డం అనేటువంటిది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. చాలమ్మా, అక్కడ బైబిల్లో వ్రాయబడింది, సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడ్డారు వాళ్ళు. పరలోకంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే సాగిలపడ్డం. భూలోకంలో అబ్రహాం మొదలుకొని ఈ జ్ఞానుల వరకు, ఆ తర్వాత కూడా ఇప్పుడు పరలోకంలో కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పరలోకంలో కూడా ఆగిపోకుండా జరిగేటువంటిది సాగిలపడ్డం. అంటే సాగిలపడ్డం అంటే ఏంటి? ఒకటండి, మన ప్రభు ఎదుట మనం ఏమి లేని వారమని తగ్గించుకోవడం. ఏమీ లేని వారం. వీళ్ళకి జ్ఞానం ఉంది, అయినా సాగిలపడ్డారు. వీళ్ళ దగ్గర బంగారం ఉంది, అయినా సాగిలపడ్డారు. వీరు రాజు దగ్గరికి ప్రియర్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వీళ్ళు, అయినా దేవుని దగ్గర సాగిలపడ్డారు. వీళ్ళకున్నవన్నీ ప్రక్కన పెట్టేశారండి, అన్నీ ప్రక్కన పెట్టారు. వీళ్ళకి ఎంత జ్ఞానం అంటే, నక్షత్రాన్ని చూచి రక్షకుడు పుట్టి ఉన్నాడని కొనుక్కునేటువంటి గొప్ప జ్ఞానవంతులు వీళ్ళు. అలాంటి జ్ఞానాన్ని కూడా ప్రక్కన పెట్టేశారు, దేవుని దగ్గర సాగిలపడ్డారు. అంటే ఆరాధనలో ఏముండాలి తెలుసా? నేనెవరు, నా పరిచర్య ఏంటి, నా పిలుపు ఏంటి, నేను ఎంతమందిని, ఇవన్నీ ప్రక్కన పెడదాం. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం. అంటే సాగిలపడ్డం అంటే ఏంటి తెలుసా? మన గర్వం పడిపోవడం. మన దగ్గర ఏ గర్వం ఉండడానికి లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. సో ఆరాధనలో నా పిలుపు, నా దర్శనం, నా యొక్క సక్సెస్,
అన్నీ ప్రక్కకి వెళ్ళిపోవాలి, ప్రభు ఎదురు సాగిల పడదాం. అందుకే అబ్రహాం అంటాడు, దుమ్ము ధూళి. అబ్రహాం దుమ్మ అండి. అబ్రహాము పోతే ఒక క్యారవాన్ పోయినట్లే, అంటే ఒక ఊరు పోయినట్లే. ఎందుకు? అంత ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అబ్రహాము దగ్గర ఏమంటాడు, దేవుని దగ్గర ఏమంటాడు అబ్రహాము, నేను దుమ్ము ధూళి. ఎవ్వరు కూడా ఇష్టపడరు ధూళి, ఎంత ఖరీదైన చీరైనా వెండి. ఒకరోజు ఒక పెళ్లిలో కూర్చున్నాను నేను. పెళ్లి కొడుకును తీసుకొని వచ్చారు. పెళ్లి కూతురు సెకండ్ టైం వస్తారు కదా పెళ్లి కూతురు వచ్చిన తర్వాత కూర్చోమంటే ఆమె కూర్చోవడంలా. ఏమంటే ఆమె తెల్ల ఫ్రాక్ వేసింది, దానిపైన ఏదో దుమ్ము ఉంది. ఆమె ఏముంటుంది, పక్కనుండే వాళ్ళకి సైగ చేస్తుంది దానిపైన దుమ్ము ఉంది అని. పాపం వాళ్ళు చూడడంలే, వాళ్ళేమో కూర్చో అంటారు, ఈమెమో కూర్చోదు. ఇంకా పాస్టర్ల పనేదే కదండి, గమనించాలా, వాళ్ళ బాధలు తీర్చాలా కదా. ఇంకా మనమే ఏం చేయాలా, తుడిచాలా. తగ్గింపు ఉండాలి, పరిచర్య ఉండాలి, అన్నీ ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే నాకు అనిపించే పెళ్లి కూతురు ఆమె దుమ్ములో కాదు కూర్చున్నది, ధూళి ఆడు. దుమ్ము వేరు ధూళి వేరు కదండి. ఆమె ధూళిలో కూర్చుంది అంతే, కొంచెం ఉంది ఆడంతే. కానీ దానికి కూడా సమానం కాదంటాడు అబ్రహాం. సాగిల పడ్డం అంటే మనం దేవుని ఎదుట ఏమీ లేని వారుగా ప్రభువా ఏమైనా ఉందంటే నీవే ప్రభువా. ఈరోజు సెమీ క్రిస్మస్ అన్నమయ్య జిల్లా పాస్టర్స్ అసోసియేషన్లో జరుగుతుందంటే నీవే ప్రభువా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇంతమంది దైవసేవకులు ఇక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. రాయచోటి అంటే నేను అనలేదు, కానీ ఆ రాళ్ళను పగలగొట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్స్ అ వెరీ టఫ్ ప్లేస్, ఐ నో దట్. ఎవరికైనా తెలుసు. ఏదో మొన్న వేరే దైవ సేవకునితో మాట్లాడుతూ ఆయన ఏదో చెప్తుంటే నేను రాయచోటి గురించి మాట్లాడాను. అప్పుడు ఆయన నన్ను ఒక మాట అడిగాడు, ఎట్లా ఉంటుంది రాయచోటి బ్రదర్ అంటే, ఇక్కడ కోవిడ్ పోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారంటే బ్యాంకులు ఎక్కువగా ఉంటాయి కదా అన్నాడు. నేను అన్నాను, బ్యాంకులే కాదు సేవ కూడా ఎక్కువగానే ఉంటుంది. సేవ ఎక్కువగా ఉంటుందా? అవును, మేము రాయచోటి గురించి ఏమో విన్నామే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. దేవుడు గొప్ప సేవ జరిగిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అయినా ఆరాధనలో మనం సాగిలపడాలి. మనం ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత విజయాన్ని మనం సాధించినా, మన ఆరాధనలో ప్రభువు దగ్గర రిక్తులుగా కనపడదాం. ఎందుకంటే ఎంతగా నువ్వు సాగిలపడతావో అంతగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడు. నన్ను నేను తగ్గించుకోవాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అదే నిజమైనది. వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే నాకు అనిపిస్తుంది, బంగారం తీసుకొని వచ్చారు వీళ్ళు బంగారము పెట్టెలు విప్పారంట. పెట్టెలు విప్పిన బంగారాన్ని తీసుకురాగలిగిన రిచ్ బ్యాక్గ్రౌండ్, జ్ఞానమే కాదు వీళ్ళ దగ్గర అంతా ఎక్కువగానే ఉంది. కానీ దేవుని ఎదుట వాళ్ళు సాగిలపడ్డారు. ఇది నానా మనం ఎవరమైనా, మన పరిచర్య అలాంటిదైనా, ఓన్లీ వన్ థింగ్ ఈస్ టు బి ఐడెంటిఫైడ్. దేవా, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుట మేమెంత ప్రభువా అని మనల్ని మనం తగ్గించుకుందాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. సారీ, ఇంతకుముందు ఏదైనా నేను రెఫరెన్స్ తప్పు చెప్పింటే. మత్తయి 2:11. ఆయనకు సమర్పించిరి. ఎవరికి సమర్పించారు? మరియమ్మ కాదు. అమ్మా, నువ్వు గర్భవతి అయినావు, నువ్వు బాగా ఉండడానికి పెట్టుకోమ్మా. ఆయనకు సమర్పించిరి. యోసేపు నువ్వు చూసుకోవాలి కదా, యేసు ప్రభు లోకరక్షకుడు కదా, ఆయన బాధ్యత వహించాలి కదా. యోసేపు కాదు, బైబిల్లో ఆయనకు సమర్పించిరి. ఈ వాక్యాన్ని మాటి చదువుతుండగా ఒకే వాక్యం నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఏంటి ఆ వాక్యం అంటే, కీర్తనలు 29వ కీర్తన మొదటి 2 వచనాలు. మొదటి వచనం కూడా అమ్మా, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, చెందవలసిన ప్రభావమును ఆయనకు. దేవునికి సంబంధించిన దేవునికి ఇవ్వాలి, ఇక వేరొక దానికి ఇవ్వడానికి వీల్లేదు. ఈ జ్ఞానులు ఏం చేశారో తెలుసా? ఆ బంగారము సాంబ్రాణి బోలాన్ని తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించారు. ఎందుకు? అది ఆయనకు సంబంధించింది. ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఆయన ఇచ్చిన దాన్ని ఆయన తిరిగి ఇవ్వడం.
దేవా నువ్వు నాకు పరిచర్య ఇచ్చావు, నువ్వు నాకు జీవాన్ని ఇచ్చావు, నువ్వు నాకు బిడ్డల్ని ఇచ్చావు, నువ్వు నాకు సేవనిచ్చావు, నువ్వు నాకు ఆత్మల్ని ఇచ్చావు, వీటన్నిటిని బట్టి వందనాలు. ఇవన్నీ నీవిచ్చినవే ప్రభువా. ఆయనకే ప్రభావం చెందాలి, ఇంకా వేరొకరికి చెందాల్సిన పనే లేదు. ఒకవేళ చెందిందా అది దేవుని మహిమను మనం దొంగిలించినట్లే, దేవుని మహిమను మనం దొంగిలించినట్లే. దేవుని బిడ్డలారా, అందుకే నాకు ఇష్టమైనటువంటి వాక్యం బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత మీకే ప్రభా, మాకు ఏది వద్దు ప్రభా, మాకు కావాల్సిన ఒకటే నీ సేవ చేసుకునే కృపనిచ్చావు, నీకు వందనాలు. ఇంతకంటే గొప్పదేముందండి? మాసలమైన గారు ఒక పాట రాశారు, మధుర మధుర సేవ యేసు ప్రభు సేవ, దేవదూతలకు లేని సేవ ఇది. దేవదూతలకు లేదు. ఒకవేళ దేవదూతలకు ఇచ్చింటే ఇంకా ఎలా చేసిందిరో, కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఇచ్చాడు. అది కూడా ఒక ఛాలెంజింగ్ ప్లేస్లో దేవుడు మనల్ని ఉంచాడు, ఛాలెంజింగ్ ప్లేస్లో మనల్ని ఉంచాడు. ఈ ఛాలెంజింగ్ ప్లేస్లో ఎంత పరిచయం చేసినా మాకు కాదు దేవా, మాకు కాదు, నీకే కలుగునుగాక. వర్షిప్ అనేటువంటిది ఏంటి తెలుసా? దేవునికే చెందవలసింది దేవునికే చెందాలి. ఏది కూడా, ఏ క్రెడిట్ కూడా బై మిస్టేక్ మనం తీసుకోవడానికి వీలు లేదు. తీసుకున్నామా దేవుని మహిమను దొంగిలించేటువంటి సేవకులం మనం. దేవునికి చెందవలసింది దేవునికే చెందాలి. అందుకే దైవపుత్రులారా, అందుకే ఫస్ట్లో అంటాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆయనకు చెందవలసినవి ఆయనకే చెందాలి. మన పరిచర్య రాయచోటి పాస్టర్స్ ఫెలోషిప్ లేదా అన్నమయ్య జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా జరిగినటువంటి పరిచర్య అంతటిని బట్టి, మన ఒక్కొక్క సంఘాలను బట్టి, మన కుటుంబాలను బట్టి జరిగిన పరిచర్యను బట్టి ఆయనకి చెందవలసిన ఆయనకే చెందునుగాక. ఎట్టి పరిస్థితుల్లో మనం దొంగిలించకుండా ఉందుముగాక. ఎందుకంటే దేవుని మహిమను దొంగిలించేవారు కూడా ఉన్నారు. ఆయన మహిమను ఆయనకే చెందించేటువంటి సేవకులుగా మనం ఉండడానికి ఈ జ్ఞానుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం పరీక్షించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చక్కని ఆరాధన సందేశాన్ని అందించిన దైవజనులకు వందనాలు.